రకరకాల కోరికలు తీర్చే కొంగు బంగారమై ఈ దూళ్ళగుట్ట మీద స్వామివారు వేంచేసి ఉన్నారు. ఈ ముడుపులే సాక్ష్యం. ముఖ్యంగా ఎన్నో ముడుపులు, ఎన్నో ఊయలలు కడుతూ ఉంటారు. ఊయలలు ఎందుకు కడుతూ ఉంటారంటే సంతాన ప్రాప్తి ప్రసాదించాలని, ముఖ్యంగా కోరికలు తీరిన తర్వాత కూడా ఈ ఊయలలు కడుతూ ఉంటారు భక్తులు. ప్రతి మంగళవారము, శుక్రవారము ఎర్రవరం అప్డేట్ అందిస్తున్నటువంటి ఛానల్ శ్రీ తరం భాస్కర్ ఎర్రవరం. ఆలయ ముఖమండపం అనేది ఇక్కడ ఏర్పాట్లు అనేవి ముమ్మరంగా జరుగుతూ ఉన్నాయి. కింది భాగం నుంచి కూడా చాలా దాదాపుగా చూస్తే ఇప్పుడు ఒక 15 అడుగుల నిమిత్తం కూడా అడుగు భాగం నుంచి లేస్తూ ఉంది. ఈ యొక్క ముఖమండపం వస్తే కానీ ఆలయ ముఖ్యంగా నిర్మాణం అనేది పూర్తిగా మనకు కనిపించబోతూ ఉంది. చాలా చక్కని నిర్మాణము. హరి మంత్రము నరము నరము నిండా నింపుకున్నాడు. చిన్నారి బాలుడు అట్ల కొన్నద్దులు కలిసిపోతున్నాయి. ఈ ఆలయ నిర్మాణం అనేది ముఖ్యంగా ఎటువంటి ఇసుక, సిమెంటు వాడకుండా ఒక శిల రాతితో ఏర్పాటు చేస్తున్నటువంటి ఒక గొప్ప ఆలయ నిర్మాణం జరుగుతూ ఉంది ఎర్రవరంలో.